డీటెయిల్ చూస్తే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమణకు గాను 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి నడక మార్గం గుండా తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. తిరిగి గురువారం సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. అనంతరం రాత్రి 8:30 విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారని కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీక్ష విరమించేందుకు వస్తున్న పవన్ 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహణ కోసం జ్యోతిరావు పూలే విగ్రహ కూడలిని ఖరారు చేసినట్లు తెలిసింది. తొలుత దీంతో పాటు లీలామహాల్ అన్నమయ్య కూడలను ఎంపిక చేశారు. సోమవారం ఈ మూడింటిని పరిశీలించిన జనసేన నేతలు పోలీసులు ట్రాఫిక్ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులు ఉండని ఎక్కువ మంది గుమిగూడేందుకు అవకాశం ఉన్న పూలే విగ్రహ కూడలిని ఎంపిక చేసినట్లు సమాచారం. వారాహి సభ గురువారం సాయంత్రం 5 నుంచి 7:30 వరకు కొనసాగనుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుండి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే అక్కడ నుంచి నేరుగా తిరుపతికి చేరుకుని ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా రిసీవ్ చేసుకోవడానికి అటు కూటమి నాయకులంతా కూడా చేరుకొని ఉన్నారు. అనంతరం తిరుపతికి చేరుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం మెట్ల మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తానని మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మొక్కు కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు ఉదయము స్వామివారి దర్శనం చూసుకున్న తర్వాత తిరుపతికి చేరుకుని తిరుపతి నగరంలో ఈ యొక్క వారాహి యాత్రలో భాగంగా సభ కూడా ఏర్పాటు చేసి ప్రజలను మాట్లాడుతున్నారు. ఇది ప్రధానంగా తీసుకున్నట్టే స్వామివారి ఈ ప్రసాదం సంబంధించినటువంటి నెయ్యిలో కల్తీ ఉందన్నట్టు నేపథ్యంలో దీనిపైన ఆయన మాట్లాడనున్నారు. అటు ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా హిందూ మతం సంబంధించి అలాగే ఈ యొక్క పీఠాధిపతులు కొంతమంది కూడా రానున్నటువంటి విషయం కూడా తెలిసింది. ఇక ఈ యొక్క జిల్లా చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయం ఈ యొక్క ప్రసాదాలకు సంబంధించిన అప్రతిష్టల పైన పూర్తిగా ఇప్పటికే ఆయన మండిపడుతున్నారు. దానిపైన స్పందించి మాట్లాడనున్నారు. మొదటి మీద ఇది సాయంత్రం 4 గంటలు తీసుకున్నట్టయితే తమ నాయకుడి కోసం భారీగా ఇప్పటి నుంచే వేచి ఉండి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.